కృష్ణా జలాలను సీఎం రేవంత్ తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడి ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ను అవమానించారన్నారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఎంపీలు నెత్తిన పెట్టుకున్నారని ఆయన చెప్పారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ నుంచి ఒక్కరే వచ్చారని, బీజేపీ నుంచి ఇద్దరు వచ్చి చేసింది ఏముందని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు ఆపే ప్రయత్నమే చేయడమే లేదన్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఒకవైపు రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలో రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వద్దిరాజు గారు హేళన చేసిన ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు. అందుకోసం ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీజేపీ తరఫున హాజరైనటువంటి ఇద్దరు ఎంపీలను పెద్ద పొగిడి వాళ్ళ మీద అదే బీజేపీ తెలంగాణకి ఏదో గొప్పగా ఇచ్చినట్లు, వాళ్ళ వల్ల తెలంగాణకి ఏదో ప్రయోజనం కలిగినట్లు, గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళు నిధులు ఇచ్చినట్లు, లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళనేమో నెత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషిని ఇంత తేలిక భావం ముఖ్యమంత్రికి. మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి 8 మంది బీజేపీ వాళ్ళు ఇద్దరు కదా హాజరైంది, మాకున్న 4 ఒకరే కదా హాజరైంది, మిగతా వాళ్ళు ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నారు, ఒకరు అందుబాటులో లేరు. సంఖ్యాపరంగా అదేగా తప్పు పడతాడు ఆయన, ఒకరే వచ్చిందని. మరి ఇద్దరు వచ్చిన వాళ్ళు తెచ్చి పొడిచిందే ఉంది, నీకు తెచ్చిచ్చిందే ఉంది. మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారి మాటల్లో కానీ, భావనలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ